హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి చాటలు పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారు అని అనుకుంటున్నారా? నేను ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను, కంప్లీట్గా చూసేయండి. ఇంకా మా ఊరిలో జరిగిన అంకమ్మ తల్లి తిరునాళ అనమాట. తిరునాళ అంటే కొన్ని చోట్ల జాతర అని కూడా అంటారు. ఇంక ఇక్కడ వైట్ కలర్ పీస్ కనిపిస్తుంది కదా, ఆ కొంచెం పీస్ పల్చగా ఉంది, అది 30 రూపీస్ అంట అండి. దాన్ని భూచక్రం గడ్డ లేకపోతే కలబంద గడ్డ అని కూడా అంటారంట. ఇంకా షుగర్లో తిన్నా కూడా అంత టేస్ట్ అయితే ఏం లేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంకా మనకి సమ్మర్ అంటే గుర్తొచ్చేది మామిడికాయలు, తాటికాయలు కదా. ఇంకా మా తమ్ముడు అయితే తాటికాయలు కొడుతున్నాడు మా కోసం. ఫుల్ ఎండలండి. ఇంకా ఇక్కడైతే చూసేయండి, బాగా లైటింగ్ బాగా వేయించారు టెంపుల్కి. ఇంకా పక్కన కూడా బాగా వేయించారు. ఇంకా ఫుల్ రష్ ఉంది. లోపలికి ఎంట్రన్స్ చూడండి, ఫుల్ జనం ఉన్నారు. ఈ ఫుల్ రష్లో మేము లోపలికి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము. నేను ముందే చెప్పాను మా హస్బెండ్కి, ఫోన్స్ మనీ చాలా జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి. తను ఏం చేశాడు, ఫోన్స్ మాత్రం ఫ్రంట్ పాకెట్లో ఉంచుకున్నాడు. ఇంకా మనీ అయితే బ్యాక్ సైడ్ పాకెట్లోనే ఉంచేసాడు. మనీ అయితే తీసేసుకున్నారండి. ఇంకా 4000 పోయాయి. ఇంక ఇక్కడైతే మేము జైంట్ వీల్ ఎక్కాము, వీడియో క్యాప్చర్ చేసాము పైన నుంచి. నేను మా హస్బెండ్ ఫస్ట్ టైం అనమాట జైంట్ వీల్ ఎక్కడం. పర్ పర్సన్ 100 రూపీస్ అనమాట. కానీ చాలా ఎంజాయ్ అయితే చేసాము. ఇంక ఇక్కడ అమ్మవారి ఊరేగింపు అయితే జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే 5 ప్రభలు కూడా ఉన్నాయి. ప్రభలు అంటే పై వరకు గోపురం లాగా పెట్టించి, వాటికి లైట్స్ పెట్టించి, స్టేజ్ వేయించి, ఇంకా స్టేజ్ మీద అయితే డాన్సర్స్ అయితే డాన్స్ చేస్తారు. ఇంక ఇక్కడ చూడండి, తలకాయలు పుచ్చకాయలాగా ఎలా కనిపిస్తున్నాయో. ఫుల్ జనం ఉన్నారండి. ఇంక ఇక్కడ కోలాటం కూడా వేసారు చిన్నపిల్లలు. ఇంకా ఇది ప్రభ అంటే ఇలా పైకల్లా లైటింగ్స్ వేస్తారనమాట. ఇంకా డిపెండ్స్ ఆన్ మనీని బట్టి కొంతమంది గోపురం లాగా లైట్స్ వేపిస్తారు, కొంతమంది జస్ట్ స్టేజ్ పెట్టి ఇంక డాన్స్లు అయితే వేపిస్తారు. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారు. మేము జూమ్ చేసి మరీ తీసామన్నమాట. ఇక్కడ వేరే వేరే పార్టీ వాళ్ళు ఏంటంటే, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు స్టేజెస్ వేపించి డాన్స్లు అయితే వేపిస్తారనమాట. ఇంకా మనం ఇక్కడ చూడండి లైట్స్ ఎలా ఉన్నాయో. నేను ఫుల్ క్యాప్చర్ చేయడానికి నాకు రాలేదు, అందుకే సరిగ్గా ప్రాపర్ మొత్తం తీయలేకపోయాను ప్రభ మొత్తం. ఇంకా ఇందాక నేను చెప్పాను కదా, చాటలు పట్టుకుని డ్యాన్స్ వేస్తున్నారని చెప్పి, వాళ్ళైతే పాప వేషధారులు అంటారండి. అంటే ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళు మొక్కు తీరాక అబ్బాయిలు అమ్మాయిలాగా రెడీ అయ్యి డ్యాన్స్ వేస్తామని మొక్కుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ మొక్కు తీరింది కాబట్టి వాళ్ళు అమ్మాయిలాగా రెడీ అయ్యి, అంటే అబ్బాయిలు అమ్మాయిలాగా రెడీ అయ్యి డ్యాన్స్ అయితే వేశారు. ఇంకా మనకి ఇక్కడ తిరణాలంటే ఇంకా గాజులని, ఇంకా మిఠాయి అని, ఇంకా ఇలా చాలా చాలా టాయ్స్ అని చెప్పి ఇలా చాలానే అమ్ముతుంటారు కదా. నేనైతే ఒక గర్ల్ బొమ్మ, ఒక బాయ్ బొమ్మ అయితే కొనుక్కున్నాను గుర్తుగా ఉండాలని చెప్పి. ఇంకా వీలైతే లైక్ చేయండి. ఇంకా నా ఫోన్ అయితే క్లారిటీ సరిగ్గా లేదండి. ముందు ఫోన్ కొని ఒక ఇల్లు తీసుకొని ఇంకా మంచిగా వ్లాగ్స్ తీయాలనే ఉంది నాకు కూడా. అంతవరకు ఎలాంటి వీడియోస్ ఇలా క్వాలిటీ లేకపోయినా కూడా అడ్జస్ట్ అయ్యి చూసేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.